హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కంప్లీట్ అవుతా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్న సంఘటనలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల వారి లడ్డు మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లో నిత్యం నిలుస్తూనే ఉంది. అది ముఖ్యంగా క్యూలైన్లో భక్తులు చనిపోవడం కానీ, లేకపోతే రకరకాలుగా అనేక విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్చల్లో లేకపోతే వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భక్తులు కొంతమంది నాన్ వెజ్ కొండపైకి తీసుకెళ్ళి అక్కడ తినడం కానీ, లేకపోతే ఈ మధ్య నిన్ననో ఈరోజు చూసాం భక్తులు అక్కడ నమాజ్ చేయడం కానీ అనేక రకాలైనటువంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలోని పెద్దలు కొంతమంది సనాతన ధర్మం అంటూ చెప్పుకొచ్చి ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయిన అభండాలంటూ లేవు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని, హిందువు కాదని, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక విధాలుగా నష్టం వాటిల్లే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు ఈ కూటమి పెద్దలు. అయితే సనాతన ధర్మం అని చెప్పినటువంటి పెద్దలు ఈరోజు ఎటుపోయారు? దీని మీద అక్కడ జరుగుతున్న ఘటనల మీద కనీసం మాట్లాడటానికి కూడా నోరు రావడం లేదు. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పార్టీలు అన్నటువంటి జనసేన పార్టీ అధినేత కానీ, లేకపోతే తిరుమలలో లడ్డు అపచారం జరిగింది అనే వార్త తెలిసిన తర్వాత మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి ఒక మేడం గారు వచ్చి నిజంగా ఆవిడ మరి హిందూ అని చెప్పుకుంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన ఆవిడ ఇప్పుడు హిందువులు లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి దీని మీద ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే ఇప్పటి వరకు భక్తులు మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల మీదకి మద్యం సేవించి వాహనాలు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ హల్చల్ చేస్తున్నారు. అసలు ఇంత ధైర్యం వీరికి ఎలా వచ్చింది? కొత్తగా ఏర్పడిన పాలక మండలికి నిర్వహణ బాధ్యతలు తెలియవు. అందువలనే భయం భక్తి అనేది లేకుండా మనల్ని ఎవరు ఆపుతారులే, మనల్ని ఎవరు ఏం చేయలేరులే అనే దురుద్దేశాలతో తిరుమల కొండ మీద ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇటువంటి అపచారాలు జరగడం బాధాకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్నులు తెరిచి వీటన్నింటినీ ఒక విధంగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి అంటూ కోరడం జరిగింది. కానీ అత్యంత ఘోరం, ఒక ప్రభుత్వ అధికారులు అంటే పోలీసులే మద్యం సేవించి తిరుమల మీదకి వెళ్ళి అక్కడ హల్చల్ చేయడం మాత్రం అత్యంత బాధాకరం. మరి దీని మీద పోలీసు వారు పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా ఇటువంటి ఘటనలన్నీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జరగకుండా చూడాలని మన ప్రభుత్వ పెద్దలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.